స్వర అయితే కారులో అలా వస్తూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. బాబీని నా నుండి దూరం చేసి అభి సార్ చాలా పెద్ద తప్పు చేశారు. అభి సార్ ఇలా చేసినందుకు నాకు చాలా కోపంగా ఉంది. కానీ బాబీని నేను ఎలాగైనా సరే దక్కించుకుంటాను అని చెప్పి తనైతే అన్నీ గుర్తు తెచ్చుకుని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వాచ్మెన్ చెప్పిన మాటలు బట్టి వాళ్ళు అక్కడే ఉన్నారని నాకు దూరంగా అభి సార్ తీసుకొని వెళ్ళిపోయారు. అభి సార్ని నేను అస్సలు క్షమించను అని చెప్పి స్వర అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో బాబీ అయితే ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. నా కన్న తల్లి ఝాన్సీ కాదని తెలిసినప్పటి నుంచి నాకైతే చాలా బాధగా ఉంది. మా అమ్మ ఎక్కడ ఉందో, ఎలా ఉందో, ఏం చేస్తుందో, మా అమ్మ ఎవరో నాకు తెలియాలి. మా అమ్మ గురించి నేను అబ్బాయిని అడుగుతాను. అబ్బాయి ఖచ్చితంగా అబద్ధం చెప్తాడు. కానీ నేను మా అమ్మని ఎలాగైనా సరే తెలుసుకుంటాను. మా అమ్మ ఎక్కడ ఉన్నా సరే తెలుసుకొని మా అమ్మతో పాటే కలిసి ఉంటాను. నాకు మా అమ్మ కావాలి అని చెప్పి బాబీ అయితే వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఇక బాబీ అలా ఆలోచిస్తూ ఏడుస్తూ ఉండడం చూసి అభి అయితే బాబీకి ఈ విషయం ఎవరు చెప్పుంటారు, ఎలా తెలుసుంటుంది అని చెప్పి అభి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఈ బాబీకి ఎలాగైనా సరే తన కన్న తల్లి స్వర కాదని తనకి తెలిసేలా చేయాలని చెప్పి అనుకుంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.